మాజీ మంత్రి జోగి రమేష్ కు షాక్ ఇచ్చారు ఏసీబీ అధికారులు. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో A1గా ఉన్న జోగి రాజీవ్, ఇదే కేసులో జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు A2గా ఉన్నారు. కాసేపట్లో జోగి వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుంటారని సమాచారం. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూముల్లో దందా చేసినట్టుగా సమాచారం. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములు దర్జాగా కబ్జా చేసి అప్పనంగా 5 కోట్ల పైచలకు సొమ్ము చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో RS నెంబర్ 69/2 రీల్ సర్వే నెంబర్ 87లో అగ్రిగోల్డ్కు చెందిన సుమారుగా 2300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ వివాదంలో ఉండటాన్ని సాగ్గా తీసుకున్న జోగి కుటుంబం ఈ భూములపై కన్నేస్తుంది. జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ కలిసి చెరుసగం భూమిని తమ పేర్లపై రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టి అంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అంబాపురంలో RS నెంబర్ 88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమకున్న భూమిలో 4 ఎకరాలు వెంకట చలమరెడ్డికి విక్రయించారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 15 మంది అధికారులతో కూడిన బృందాలు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై దూకుడు పెంచిన ఏసీబీ అందులో భాగంగానే జోగి రమేష్ నివాసంలో సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపినట్టుగా సమాచారం. అంబాపురం అగ్రిగోల్డ్ ఆస్తుల భూ కబ్జాలు జరిగిన లావాదేవీలపై ఏసీబీ ఆరా తీస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ మధు. ఇప్పటికే జోగి రాజీవ్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయా? ఇంకా ఎవరెవరిని అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తోంది? సతీష్, ప్రస్తుతం చూసుకుంటే కనుక అగ్రిగోల్డ్ భూ వ్యవహారం ఏదైతే ఉందో అంటే కీలక నిందితుడు ఎవరు జోగి రమేష్ కుమారుడు, అతను బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కనుక A2 అంటే FIR CID FIR 2వ తారీఖున 8వ నెలలో నమోదు చేయడం జరిగింది. FIR నెంబర్ 19/2024 కింద FIR నమోదు చేశారు. అయితే కనుక ఇందులో A1గా జోగి వెంకటేశ్వర అంటే జోగి రమేష్ బాబాయ్ ఎవరైతే జోగి వెంకటేశ్వరని A1గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక A2గా జోగి రాజీవ్ జోగి రమేష్ కుమారుడిని చేయడం జరిగింది. అయితే కనుక ఇందులో చూసుకుంటే లబ్బీపేట ప్రాంతానికి చెందిన వారి అడుసుమిల్లి రామదాసుని, అదేవిధంగా అడుసుమిల్లి సీతామహాలక్ష్మిని వీళ్ళని కూడాను A3 A4గా గుర్తించడం జరిగింది. అయితే కనుక అధికారులు ఎవరైతే ఉన్నారో మండల తహసీల్దారు, మండల సచివాలయం సర్వేయరు, మండల సర్వేయరు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరినీ కూడా A5 A6 A7 A8 కింద గుర్తించడం జరిగింది. అయితే కనుక ఈ వ్యవహారంలో అంటే అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో చూసుకుంటే కనుక ఒక సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ జరిగి ఇంకో సర్వే నెంబర్ సవరణ పేరుతో కనుక ఇందులో అధికారులు కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. అయితే కనుక ఈ వ్యవహారంతో చూసుకుంటే కనుక అవ్వ వెంకటరామారావు సంబంధించిన భూమిని అంటే అగ్రిగోల్డ్లో నిందితుడిగా ఉండి CID కోర్టులో ఉండగా కూడా ఈ భూమిని అంటే సర్వే నెంబర్ మార్చి దీని మీద సవరణ పేరుతో కనుక కాగితాలు మార్చడం జరిగింది. అయితే కనుక ఇందులో కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు, డిప్యూటీ సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావు కూడా ఇతను హస్తం ఉందనేది కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఈ రోజు ఉదయం నుంచే కూడా జోగి రమేష్ ఇంటి వద్ద దాడులు జరుగుతూ ఉంది. అంటే మొత్తం ఏదైనా చూసుకుంటే కనుక ఈ దాడులు కీలకమైన పత్రాలతో తీసుకోవడంతో పాటు అదేవిధంగా కనుక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో బ్యాంక్ స్టేట్మెంట్లోనూ అందులో లావాదేవీలు జరిగినట్టు కూడా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా దాని ప్రకారమే జోగి రాజీవ్ని రోజు అదుపులో తీసుకున్నారు.
అతను తీసుకుని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. అది విచారణ జరిగింది, అది రేపు హాజరుపరుస్తారు అన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక ఏవనగా ఎవరైతే ఉన్నారో జోగి వెంకటేశ్వరరావు కూడా అదుపులో తీసుకుంటాం ఈ రోజు సాయంత్రం అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే జోగి వెంకటేశ్వరరావు వచ్చేటప్పటికి సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉండే హౌస్ దగ్గర ఉంటారని చెప్తున్నారు. అదే కనుక ఇప్పుడు నేరుగా ఇబ్రహీంపట్నం నుంచి అక్కడికి వెళ్ళారా, లేకపోతే అతను ఏమైనా బెంగళూరులో ఉన్నాడు అనేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. అదే ఎక్కడున్నాడు ఏంటంటే జోగి వెంకటేశ్వరరావు కూడా ఈరోజు సాయంత్రం అదుపులో తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ఇందులో కీలకంగా చూసుకుంటే కనుక ఎవరంటే అడుసుమిల్లి రామదాసు, అదే అడుసుమిల్లి వెంకట సీతమహాలక్ష్మి వీళ్ళిద్దరూ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నట్టు లావాదేవీలు జరిగినట్టు వాళ్ళ దగ్గర కీలకమైన పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాల ప్రకారం కూడా అలాగే వీళ్ళు కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. అయితే కనుక ముఖ్యంగా చూసుకుంటే కనుక సచివాలయం సర్వేర్ ఎవరైతే ఉందో దేదీప్య, అదేవిధంగా మండల సర్వేర్ రమేష్, అదేవిధంగా చూసుకుంటే డిప్యూటీ తహసీల్దార్ విజయరావు, ఆ తర్వాత తహసీల్దార్ సుగుణ వీళ్ళని కూడా అదుపులో తీసుకుని విచారణ చేపట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే కనుక ఇది అగ్రిగోల్డ్ భూమి అయ్యి ఉండి అందులో ఆల్రెడీ సిఐడి కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అంటే జోగి రమేష్ మాత్రం నాకు ఏమీ తెలియదు, నేనైతే కనుక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే నేను కొనుగోలు చేశానని మాత్రం ప్రకటన చేస్తా ఉన్నాను. అయితే విధంగా చూసుకుంటే కనుక ఇంత మన విజువల్లో కూడా చూసుకోవచ్చు. జోగి రమేష్ కొడుకు కూడా జోగి రాజీవ్ కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే ఇది రాజకీయ కక్ష రూపంగా నా మీద అరెస్ట్ చేస్తున్నారు తప్పించి నా మీద ఎలాంటి ఆరోపణలు లేవు, నేను నిజ నిర్ధారణ చేసుకుని బయటకు ఆనిముచ్చుల్లా వస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ప్రస్తుతం అంటే డే 1 నుంచి ఎక్కడైతే జరిగిందో ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా ఏదైతే అగ్రిగోల్డ్ భూమి ఏదైతే ఉందో దాన్ని పహరీ కూడా కట్టడం దగ్గర నుంచి మొదలేసుకుంటే కనుక పేపర్లు మార్చడం, దీంట్లో సబ్ రిజిస్టర్ నాగేశ్వర ఇన్వాల్వ్మెంట్ ఉండడం, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉండడం ఇవన్నీ చూసుకుంటే కానీ ఒక క్రమ పద్ధతులు అంటే అతను అధికారం చేతిలో ఉందని అప్పుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అధికారం చేతిలో ఉందనేసి ఇవన్నీ కూడా తారుమారు చేసే పరిస్థితి. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తే కనుక ఇది కూడా కనుమరుగయ్యే పరిస్థితి అయితే కనిపించేదని మాత్రం స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తాయి. అదేవిధంగా దీంట్లో చూసుకుంటే కనుక ఈ సవరణ పేరుతోనే సవరణ అంటే 87 సర్వే నెంబర్లో ఉన్న అగ్రిగోల్డ్ ల్యాండ్ని 88 సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత సవరణ పేరుతో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళారు. రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అందులో డీటీ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, అదేవిధంగా దేదీప్య సర్వేరు. అయితే చుట్టుపక్కల సర్వే చేస్తున్నప్పుడు చుట్టుపక్కల సంబంధించి భూములకు సంబంధించిన వాళ్ళ రైతులు కానీ లేకపోతే వాళ్ళ యజమానులు కానీ పిలిచి సర్వే చేస్తారు. కాకపోతే ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. దేదీప్య కూడా ఫౌజరీ సంతకాలు పెట్టి సర్వే చేసిందనేసి ప్రధానమైన ఆరోపణ అయితే వస్తుంది. అయితే కానీ ఇందులో చూసుకుంటే కనుక మండల తహసీల్దార్ ఎంత మేర ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది కూడా విచారణలో తెలిసే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో మాత్రం అధికారులు ఎవరైతే ఉన్నారో నలుగురు కూడా డిప్యూటీ తహసీల్దారు, సర్వేరు, తర్వాత మండల సర్వేరు, తహసీల్దార్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదే కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ 19/2024తో నమోదు చేశారు. అయితే కనుక ఇంకా మరి కొంతమంది నిందితులుగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు సతీష్. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ అంబాపురం విజయవాడ రోడ్ల పరిధి అంబాపురం గ్రామంలో చూసుకుంటే కనుక ఇక్కడైతే కనుక రియల్ ఎస్టేట్ భయంకరంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఇది దాదాపు 10 కోట్లకు సంబంధించిన ఆస్తి. దీన్ని కేవలం 5 కోట్లకు అమ్మకం చేశారు. అది కూడా ఎలక్షన్ ముందు జరిగింది అనేది. అయితే ఈ లావాదేవీలు అంతా కూడా నగదు రూపంలో కొంత బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కొంత జరిగింది అనేది ఆధారాలు అయితే కనుక సిఐడి వల్ల సమాచారం చెప్పారు. అయితే కనుక చూసుకుంటే కనుక ఎక్కడైతే జోగి రమేష్ మాత్రం నేను చాలా నీతిగానే కొనుక్కున్నాను, ఇందులో నేను అక్రమంగా కబ్జా చేయలేదు, ఎటువంటి పేపర్లో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించలేదు అనేది మాత్రం చెప్తా ఉన్నాను. అయితే కనుక చూసుకుంటే అంటే మన పేపర్ కానీ చూసుకుంటే కనుక ఫైలింగ్ అంతా చూసుకుంటే కనుక ఈ ఫైలింగ్ మొత్తం అంతా కూడా అంటే సార్ చెప్పండి. అంటే మధు ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి A1గా రాజు, A2గా వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వర పేర్లు చెప్తున్నారు. అంటే ఇంకా రమేష్ ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతాయి. దేనికి సంబంధించి చేస్తారనుకోవాలి అంటే సర్వే నెంబర్స్తో సహా ఆధారాలతో సహా వాళ్ళు బయట పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి. మరొక కక్ష సాధింపు అని రమేష్ ఎంత చెప్తున్నప్పటికీ ఇంకా రమేష్ నివాసంలో ఏసీబీ ఏ విషయంగా సోదాలు చేస్తుంది అనుకోవాలి. సతీష్ ఇందులో A1గా జోగి వెంకటేశ్వరరావు అంటే జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ని పెట్టారు. ఆ తర్వాత A2గా జోగి రాజీవ్ ఉన్నాడు. అయితే కనుక జోగి వెంకటేశ్వర ప్రస్తుతం పరారిలో ఉన్నాడు అనేసి సిఐడి వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అయితే కనుక ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా తనిఖీల్లో కూడా చూసుకుని పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే కనుక ఈ పత్రాల ద్వారాను వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను కూడా కంపేర్ చేసి చూసుకుంటే కనుక ఇందులో రాజీవ్ది ఇన్వాల్వ్మెంట్ ఉంది, జోగి వెంకటేశ్వర ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి పక్కాగా నమ్మకం వచ్చిన తర్వాత రాజీవ్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక రాజీవ్ అక్కడి నుంచి అరెస్ట్ చేసి మంగళగిరి సిఐడి ఆఫీస్ తరలించడం జరిగింది. ఈ సాయంత్రం లోపు కూడా చూసుకుంటా కానీ జోగి వెంకటేశ్వరరావు కూడా అదుపులో తీసుకుంటామని చెప్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ. ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే
శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. కొనుక్కున్నట్టే అంటే మేము అలాగే అన్నాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించాము. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా మీద కక్ష పూరితంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ